ప్రతి మీటింగ్‌లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించడం, తల్లి, చెల్లి అంటాం, గొడ్లపాటి అంటాం. దీన్ని ఎలా చూస్తారండి? అన్నా, చంద్రబాబు నాయుడు గారి నైజమే అది. పిల్లనిచ్చిన మామకే మామ క్యారెక్టర్ తప్పుదని వాళ్ళ కుటుంబాన్ని మీద ఆయన మీద చెప్పి పైగా టీడీపీ పార్టీని ఆయనకు తెలియకోకుండా ఆక్యుపై చేసినటువంటి ఆయన మంచి గ్యామ్లర్ అని చెప్పొచ్చు. దాంట్లో తల్లికి బిడ్డకి అనేది ఏంలే. ఆయన కుట్రలు ఏ విధంగా ఉంటాయంటే కూటమి కుట్రలు కంటి నుండి చూపును విడగొట్టే కుట్ర, తల్లి నుండి బిడ్డను విడగొట్టే కుట్ర, ప్రజల నుండి మా ప్రజానాయకుడు జగనన్నను వేరు చేయాలని ఈ ఆరోపణలన్నీ అంతే. ఇవన్నీ అవాస్తవం. ప్రతి మీటింగ్‌లో కూడా అంటాంది దీన్ని ఎలా చూస్తారు? తర్వాత డెవలప్‌మెంట్ మీద ఏదన్నా చిన్న ఇష్యూ జరిగితే దీన్ని డైవర్ట్ చేయడానికి కూడా దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్కు మెడికల్ కాలేజ్ గురించి మా అన్న చెప్పినాడు జగనన్న. ఇప్పుడు మా అన్న మెడికల్ కాలేజీలకు మిగిలిన మెడికల్ కాలేజీలకు అటెండ్ అయ్యా అంటే దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే, దాన్ని మా అన్న మేము వస్తే క్యాన్సిలేషన్ చేస్తామంటే భయంతో అప్పటికప్పుడే తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు దాన్ని మహాప్రసాదాన్ని కూడా దాని మీద కూడా నిందలేస్తే మా అన్న సుప్రీంకోర్టుకు కూడా పోయి మేమంతా మా మనోభావాలు దెబ్బతిని దాంట్లో కూడా నిజాయితీ అని తేల్చినా కూడా అందులో కూడా 10% కొవ్వు కలిసిందేమో అనే మాటలు మాట్లాడతాడు మన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత డెవలప్‌మెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు బెటరా? చంద్రబాబు నాయుడు గారు బెటరా? అది ముమ్మాటికి మీకే అర్థమవుతుందన్న. డెవలప్మెంట్ విషయం అంటే డెవలప్ అంటే ఏదో తాత్కాలిక రాజధాని కట్టి నాలుగు ఒక ఒక ఎగ్జాంపుల్కి ఒక పిట్ట కథ చెప్తానన్న. ఒక ఊర్లో ఒక ముసలాయన ఉన్నాడంట. ఆయన పెళ్లి పందిర్లు బాగా వేస్తారని చెప్పి ఆ ఊర్లో పెళ్లి కాంట్రాక్ట్ ఇచ్చినాడంట. ఆయన పెళ్లికి ముందు ఏం చెప్పినాడు బంధువులకు, అయ్యా నేను ఆకాశం అంతా పందిరేస్తా, భూదేవంతా స్టేజ్ వేస్తానని చెప్పినాడంట. తీరా ఆయన పెళ్లి పందిరి వేసేలాక 4 గంటే 4 పిచ్చుకోవలు వాడేలాక అది కూలిపోయిందంట. ఇదే తాత్కాలికమైనటువంటి అమరావతి పరిస్థితి కూడా అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా.